హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కొత్తిమీర, పుదీనా, టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ మూడు మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం హాఫ్ కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా తీసుకున్నాను. అలాగే బాగా పండిన టమోటాలు ఒక 3, కారం ఎంత తినగలరో చూసుకొని పచ్చిమిర్చి, ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకున్నాము. పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయితే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చి మొత్తం కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఈ పచ్చిమిర్చి మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మనకి చిట్లినప్పుడు చేతుల మీద పడి ఆయిల్ అంతా చేతుల మీద పడుతుంది. దానికోసమని ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ పచ్చడి మనకు 4-5 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి, రాగి సంగట్లోకి, రైస్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీన్ని అంతటినీ తీసేసి సపరేట్ గిన్నెలోకి పక్కన పెట్టేసుకుందాము. ఇదంతా తీసేసి సపరేట్ గిన్నెలోకి పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో మరో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకి టమోటా ముక్కలంతా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. చింతపండుని యాడ్ చేసి 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా చల్లగా అయ్యేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకుందాం. వేడిగా మిక్సీకి పడితే మనకి మిక్సీ అనేది పాడైపోతుంది. దానికోసమని ఇదంతా చల్లగా అయ్యేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసి పెట్టాను. ఇదంతా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకే మనము ఇందాక వేయించుకున్న టమోటో అలాగే చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. ఈ పచ్చడిలో నేను వాటర్ అనేది ఏమాత్రం యాడ్ చేయలేదండి. వాటర్ యాడ్ చేస్తే మనకు పచ్చడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి నేను వాటర్ యాడ్ చేయకుండా చేస్తున్నాను. మీరు ఇమీడియట్గా 1 డేలో పూర్తి చేసేటట్టయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే రాళ్ళుప్పు కానీ, సాల్ట్ కానీ మీ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, చక్కగా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి రైస్, రాగి సంగటి అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ పచ్చివే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకొని తిన్నప్పుడు మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని వేడి రైస్లోకి కానీ, రాగి సంగటిలోకి కానీ, టిఫిన్స్లోకి తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.